సీఎం రేవంత్ రెడ్డి గారి లోపల మార్పులు రాబోతున్నాయా? మునపటి రేవంత్ రెడ్డి గారిని మనం చూడబోతున్నామా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఉండేవారో మనమంతా చూసే ఉంటాము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి గారు పేరు ఎత్తాలి అంటేనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజగజ వణికేవారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి 3 చెరువుల నీళ్లు తాగించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ నాయకుల్ని పరిగెత్తించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మునపటి ప్రతిపక్షంలో ఉన్నట్టు లేకుండా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇతర పార్టీ నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష నాయకులు ఎలా మాట్లాడినా కానీ, ఎలాంటి గొడవలు చేసే ప్రయత్నం చేసినా కానీ రేవంత్ రెడ్డి గారు పెద్దగా స్పందించడం లేదు. అయితే చూసి రేవంత్ రెడ్డి గారు కూడా విసిగిపోయినట్లు ఉంది. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని కలెక్టర్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే దాడికి ప్లాన్ చేశారో ఆ ప్లాన్ తో రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే మునపటి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూసే అవకాశం ఉంది. బహుశా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మునపడి రేవంత్ రెడ్డినే వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్తూ కేవలం తెలంగాణ అభివృద్ధి పైనే ఫోకస్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కాలాల్లో కట్టెపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అలా వదిలేస్తే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్లకు బుద్ధి చెప్పుకుంటూనే వెళ్ళాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ మీడియా సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా లేకుండే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపు ఏంటంటే, మాకు ఏ మీడియా సంస్థ వద్దు, మాకు ఏ పీకేలు వద్దు, మాకు ఏ టీవీ ఛానళ్లు వద్దు, ఏ న్యూస్ పేపర్లు వద్దు, మా కార్యకర్తలే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క మీడియా, ఒక న్యూస్ ఛానల్, ఒక పీకే అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది అని ఒక పిలుపు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కొక్కరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ గా, ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ పేపర్ లాగా వాళ్ళు పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఏ పిలిపించినా సరే కానీ సోషల్ మీడియాలో ఆ యొక్క న్యూస్ ని, ఆ యొక్క స్టేట్మెంట్ ని వైరల్ చేస్తూ ప్రజలకు చాలా దగ్గరగా తీసుకుని వెళ్ళడం జరిగింది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఏ మీడియా సంస్థలు సపోర్ట్ చేయకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఎలాగో ప్రభుత్వం ఏర్పడ్డది, ఇక మాతో పార్టీకి ఏం పని, మా పని మేము చేసుకుంటూ ఉందాం, మళ్ళీ పార్టీకి ఏదైనా అవసరం వచ్చితే మళ్ళీ మనం వద్దాం అనుకున్నారేమో కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే సైలెంట్ గా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆయన ప్రభుత్వం అలాగే రాష్ట్ర అభివృద్ధి పైన ఫోకస్ చేయడం వల్ల సో ఆయన పార్టీ కార్యకర్తల్ని చాలా మిస్ అవుతున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఆయన మిస్ అవుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకు చాలా దగ్గరగా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ప్లాన్లు ఏది చేసినా కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి వాటిని రేవంత్ రెడ్డి గారు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కేటీఆర్ కి బుద్ధి చెప్తారు. సో వాటిని అడ్డుకోవడం జరుగుతుంది. బట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ తెచ్చే బాధ్యత మాత్రం రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. సో ఇప్పటికే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత బలంగా పనిచేసే పార్టీ కోసం సరైన గుర్తింపు లేదు, రేవంత్ రెడ్డి గారిని కలవలేదు ఇంకా అని చెప్పేసి చాలా మంది కార్యకర్తలు అయితే బాధపడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు దగ్గరగా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆ తప్పు అంటే కార్యకర్తలను దూరం పెట్టే తప్పు అయితే రేవంత్ రెడ్డి గారు చేయకుంటే మాత్రం 100% బీఆర్ఎస్ పార్టీ ఏ కుట్రలు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాటిని తిప్పి కొడతారు. సో రేవంత్ రెడ్డి గారు కేవలం రాష్ట్ర అభివృద్ధి పైన ఫోకస్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఏదైతే చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వానికి అవన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దగ్గరగా చూసుకోవాలి, దగ్గరగా వాళ్ళని కలిసే ప్రయత్నం కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. గతంలో ఎవరైతే పార్టీ కోసం బలంగా గ్రామ స్థాయి నుండి పనిచేశారో